ప్రశ్నించే సిట్ అధికారులే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మదన్ రెడ్డి ఆరోపణలపై విచారణకి రెడీ అయ్యారు. అసలు ఎవరి మదన్ రెడ్డి, ఏంటా కదా సిట్నే విచారించే అధికారి ఎవరు? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ స్పీడ్ కు చిన్న బ్రేక్ పడింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ గన్మెన్ ఆరోపణలపై విచారణకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి రవికృష్ణను నియమించడంతో మదన్ రెడ్డితో పాటు సిట్ అధికారులను ఆయన విచారించనున్నారు. ఎవరు చెప్పేది వాస్తవమన్న విషయాన్ని తేల్చనున్నారు. చెవిరెడ్డి అరెస్టుకు ముందు డీజీపీకి లేఖ రాశారు మదన్ రెడ్డి. లిక్కర్ కేసులో సిట్ అధికారులు విచారణ పేరుతో తనపై దాడి చేశారని, తాము చెప్పిన విషయాలని రాసివ్వాలంటూ సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు దాడి చేయడంతోనే ఆసుపత్రిలో చేరానన్నారు మదన్ రెడ్డి. అయితే మదన్ రెడ్డి చెబుతున్నదంతా అబద్ధం, తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని వెంటనే క్లారిటీ ఇచ్చింది సిట్. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వమని బలవంతం చేశారనేది కూడా అవాస్తవమంది. ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారంటూ సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐపీఎస్ అధికారి రవికృష్ణ నియామకం జరిగింది. అసలు ఇరువురి వాదనల్లో వాస్తవం ఎవరిది? మదన్ రెడ్డి చెప్పింది నిజమా? సిట్ ఇచ్చిన క్లారిటీ కరెక్టేనా అని తేల్చేందుకు రవికృష్ణ రంగంలోకి దిగారు. మరి ఆయన ఏం తేలుస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.